నమస్తే. మరికొద్ది గంటల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇదే సందర్భంలో ప్రతిపక్షాలు అయితే మాత్రం ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ తీరుపైన అయితే మాత్రం ఈసారి పార్లమెంట్లో ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా గతంలో పెట్టినట్టుగానే ఈసారి కూడా ఏదైతే ఎలక్షన్ కమిషనర్పై అభిశంసన తీర్మానాన్ని పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగా ఎందుకు ఎలక్షన్ కమిషన్ పైన ప్రతిపక్షాలు ఇంత పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేయాల్సి వస్తుందో, అసలు ఏం జరుగుతుందో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు పుష్పలీల గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మాజీ మంత్రి. ఎందుకు మరోసారి ఈసీపై పదే పదే కూడా ఇండియా కూటమి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది? పార్లమెంట్లో చర్చ జరగాలి, అవసరమైతే కమిషనర్ను తీసేయాలి, అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఎందుకు ఈ కారణం ఏంటి? ఇది చాలా నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఈ బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే సెంట్రల్లో వచ్చిందో అప్పటి నుంచి కూడా ఏవైతే 4 పిల్లర్స్గా ఉన్న మన ప్రజాస్వామ్యం చంపేయడమే కాకుండా ఎలక్షన్ కమిషన్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటున్నప్పుడు దాన్ని కూడా మొత్తం వీళ్ళ చేతిలోకి తీసుకొని ఎలక్షన్ అనేది వాళ్ళ ఇష్టానుసారంగా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ టార్గెట్ ఏంటి? మొత్తానికి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులుగా ఎవరు గెలవకూడదు, ఒకవేళ గెలిచినా వాళ్ళకి సత్తా లేని దగ్గర వాళ్ళని కొనుక్కోవాలి. ఇవి 2 వాళ్ళు చేసింది. అంటే ఎక్కడైతే వాళ్ళకి సత్తా లేదో ఆ సత్తా లేని దగ్గర ఉన్న గెలిచిన వాళ్ళని ముందు ప్లానింగ్గా ఆ పార్టీలో చేర్చడమో, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళతో ముందే మాట్లాడుకొని గెలిచిన వాళ్ళతో బేరం పెట్టేసుకుని కొనుక్కుంటున్నారు. సో వీళ్ళకున్న మెజారిటీ ఏంది? ఇస్ పార్ 400 పార్ అన్నాడు, 400 రాలేదు ఆయనకి. అలాగే రాజ్యసభలో కూడా ఆయన మెజార్టీని కూడా తక్కువగానే ఉన్నప్పుడు ఫుల్ మెజార్టీ ఉండాలి. కాబట్టి ఏవైనా ఈ నల్ల చట్టాలు చేయాలి అంటే ఆయనకు ఫుల్ మెజార్టీ ఉండాలి. ఫుల్ మెజార్టీ ఉండాలంటే అప్పుడు ఏ తప్పు చేసినా చెల్లుతుందన్న ఉద్దేశంతో వీళ్ళు దౌర్జన్యంగా ఇలా కొనుక్కొని సంఖ్యను పెంచుకోవడం జరిగింది. గతంలో కూడా ఎలక్షన్ కమిషన్ మీద మనం రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే బీహార్లో ఇట్లా ఇంతమంది బతుకుండగా ఒక 70 లక్షల మంది 65 లక్షల మందిని ఓటర్ లిస్టు నుంచి తొలగించడమో, లేకపోతే ఓటు లేకుండా చేయడమో అన్నీ చేయడం జరిగింది. పాపం నిజంగా వాళ్ళు బతుకున్నా కూడా మేము బతుకున్నాం మొర్రో మా ఓట్లు వేయలేదు అని కూడా వాళ్ళు చెప్పినా కూడా నిర్దాక్షిణ్యంగా బతుకున్న వాళ్ళని చంపడం జరిగింది వీళ్ళు. సో ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ఏమంటే పెద్ద ప్రమాదం. ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని చచ్చిపోవడానికి పెద్ద ప్రమాదం. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం బ్రతుకుంటేనే కదా, మనం బ్రతుకుంటేనే మన ప్రభుత్వంతో ఉన్న మన పాత్ర కానీ మనం ఉంటే కానీ ఈ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము అనే గుర్తింపు ఉంటుంది. ఎప్పుడైతే నీ ఓటు నీకు పడలేదో, నువ్వు వేసుకోలేకపోయినావో, నువ్వు బతుకున్నా సచ్చినట్టే లెక్క కదా. సో ఇలాంటివన్నీ దాన్ని వీళ్ళు చాకచక్యంగా చాలా తెలివిగా ఈ ఎలక్షన్ కమిషన్ను కూడా మోల్డ్ చేసుకొని వారికి నచ్చిన వాళ్ళని తీసుకొని పెట్టి ఎలక్షన్లోకి మీకు వెస్ట్ బెంగాల్లో కూడా చూశారు వాళ్ళు ఏ రకంగా చేశారు అనేది. తర్వాత చాలా రాష్ట్రాల లోపల కూడా వాళ్ళన్నీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ కొన్ని దగ్గర వీళ్ళ యొక్క దాన్ని ప్రజలు తిరస్కరించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న విజయ్ గెలవడం కానీ. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేవాడు టోటల్గా వాళ్ళకు సరెండర్ అయిపోయి ప్రభుత్వంకే సరెండర్ అయి పనిచేస్తున్నాడు. కానీ ఎలక్షన్ కమిషన్ అనేది అలా పనిచేయకూడదు. దానికి అటానమస్ బాడీగా ఉండాలి, అది ప్రజలకు సమాధానం చెప్పేదానిగా ఉండాలి. వాళ్ళు ఎవరు ఎలక్షన్ కమిషన్ ఎవరైతే అపాయింట్ చేస్తారో ఆ అపాయింట్ చేసిన కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికి కూడా దాన్ని ప్రశ్నించే అధికారం లేని సంస్థ అన్నమాట. అంటే వాటిని మనం ఎలక్షన్ కమిషన్ మీద యాక్షన్ తీసుకోవడానికి వీల్లేని ఒక చట్టాలు మన పార్లమెంట్లో ఉన్నాయి. సో దాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముఖ్యంగా ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్న దురుద్దేశం వెనకాల ఉన్నప్పటికి కూడా ప్రజలను చైతన్యం చేయడంలో రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద స్టెప్ తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు దీన్ని సుప్రీంకోర్టు దాన్ని ఇన్వాల్వ్ అడగడం జరిగింది. ఏమని? మీరు ఇన్ని ఓట్లు తీసేశారు, వాళ్ళు బతికే ఉన్నారు, మాకు వాటి డీటెయిల్ కావాలి, నియోజకవర్గం పరంగా కూడా మాకు డీటెయిల్స్ కావాలి. మీరు ఎంతమందిని తీసేశారు, ఎంతమందిని బతుకున్న వాళ్ళు చచ్చిన వాళ్ళు తీసేశారన్నారు. ప్రజల మీద మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు కరెక్ట్ అయితే, ఎలక్షన్ కమిషన్ మీరు కరెక్ట్ అయితే మీ బిఎల్ఓ లిస్టులో వాళ్ళు ఎక్కడున్నారు, ఎస్ఐఆర్లో కూడా రేపొద్దున కూడా కొన్ని కుట్రతో కొంతమందిని తీసేయాలని ప్రణాళిక నడుస్తూ ఉంది. సో అవన్నీ బేస్ తీసుకొని వాళ్ళు చేయడం కోసమని ఇప్పుడు మన డిమాండ్ పెట్టడం జరిగింది. అయితే గతంలో తీర్మానం పెట్టినా కూడా వీళ్ళు దాన్ని తెలివిగా దాన్ని మూసేయడం జరిగింది, దాని ఇంపార్టెంట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ సెషన్స్లో ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో దీని మీద తప్పకుండా గొడవ జరుగుతుంది. ఎందుకంటే దీనికి 2/3 వంతు మెజారిటీ ఉన్నట్టయితే ఎవరైనా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే సిస్టమ్ మన దగ్గర ఉంది. సో వాళ్ళు మెజారిటీ గతంలో ఈయన చెప్పినప్పుడు మెజారిటీ ఫుల్ రాకపోయినా ఈయన అందరిని భయపెట్టించుకోనో బెదిరించో ఈ రకంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టలేకపోయినారు.
సో దాని ప్రతిపక్షం మాట్లాడినా నోరు నొక్కేశారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎంత మెజారిటీ ఉన్నదానికంటే హయ్యెస్ట్ మెజారిటీస్ అన్ని పార్టీల వాళ్ళ దగ్గర నుంచి హయ్యెస్ట్ సంతకాల సేకరణ ఇది చరిత్రలో ఫస్ట్ టైం పెట్టారు వాళ్ళు. ఎందుకు? ఇది ఎలక్షన్లో ఫ్రాడ్ జరిగింది, ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి లోబడి పనిచేస్తున్నాడు, ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి, అలాగే రాజీనామా చేయించాలి, అవసరం అనుకుంటే ఎంక్వైరీ వేస్తే ఈయనను శిక్షించాలి. ఈ డిమాండ్ను ఇప్పుడు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో కార్నర్లో మనకు ఒక నమ్మకం కుదురుతుంది. ఈ ప్రజాస్వామ్యానికి 4 పిల్లర్స్ను కూడా ఒకవేళ మోదీ లాంటి వాళ్ళు కొనుక్కున్నా, బీజేపీ గవర్నమెంట్ కొనుక్కున్నా కూడా 4వది కోర్టు అనేది ప్రజల పట్ల న్యాయంగా ప్రవర్తిస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడన్నా మనకు ఒక ధైర్యం వచ్చింది. రాహుల్ గాంధీ గారే కాదు, నా ఓటు నేను బతుకున్నాగా నాకు వేయకుంటే ఇంకో పెద్ద నష్టం జరిగిందండి మనకు. ఇప్పుడు వీవీ ప్యాడ్స్ అంటే మామూలుగా మనము ఏవైతే మనం ఈ ఓటు పద్ధతిని మార్చేసి మనం బ్యాలెట్లో వెళ్ళాలంటున్నాం. పోనీ వీళ్ళు మేము తీసుకొచ్చింది కాదు, కాంగ్రెస్ వాళ్ళ హయాంలోనే తీసుకొచ్చింది అన్నప్పటికి కూడా అందులో ఒక సిస్టమ్ ఉంది. వీవీ ప్యాడ్స్ ఉంటాయి. వీవీ ప్యాడ్స్ అంటే నువ్వు వెంటనే ఓటు వేయగానే నీ పక్కన ఒక స్లిప్ వస్తుంది, నువ్వు ఎవరికి వేసుకున్నావో అది నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు చూసుకొని నువ్వు సాటిస్ఫై అయ్యి వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళు చేసిన ఈ దాంట్లో ఏం జరుగుతుందంటే ఆ వీవీ ప్యాడ్లను అడిగినప్పుడు గతంలో వీళ్ళు రాకముందు 10-12 సంవత్సరాల ముందు మనం ప్రతి ఓటర్ కూడా 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకొని ఎప్పుడు అడిగితే నాకు డౌట్ వస్తే నా ఓటు పడలేదు నాది అని అనుకున్నప్పుడు దాన్ని అడిగే అవకాశం ఉండింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే 2002 కంటే ముందు నుంచి ఏం చేశారంటే తెలివిగా అప్పటికప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ ప్రకారంగా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ అడగడానికి ప్రశ్నించడానికి వీల్లేదు, మీ పరిధిలోకి రారు కాబట్టి వాళ్ళు చేయడానికి లేదు, మీరు ప్రశ్నించడానికి వీలు లేకుండా ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి మనందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఇప్పుడు లేదు 2002 వీళ్ళు వచ్చినాకనే ఈ 12 సంవత్సరాల ముందు వచ్చే ముందే ఆ ఆగమేఘాల మీద చేసేసారు ఆర్డినెన్స్. దానివల్ల ఏమైంది, మన ఓటును మనం అడిగే పరిస్థితిని కోల్పోయాం. ఇప్పుడు నువ్వు బ్యాంక్కి వెళ్ళావు అనుకోండి, బ్యాంక్కి వెళ్తే నువ్వు ఎంత నీ క్యాష్ తీసావో నీకు ఏటీఎంల నుంచి వెళ్ళినా నీ స్లిప్ నీకు వస్తుంది కదా, నీ ఎంత డబ్బులు ఉంది, నీ దాంట్లో నుంచి ఎంత డబ్బులు వాడుకున్నావు అనేది డాటా మనకి ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇవ్వాలి, ఖాతాదారుని వినియోగదారుని హక్కు, అది ఫండమెంటల్. అది కానీ ఇప్పుడు మనం బతుకున్నాను ఇంత ప్రెస్టేజ్గా ఉన్న ఈ ఓటుని మనం దాన్ని తీసుకోవాలనుకుంటే వీళ్ళు మాతో కుదరదని చెప్పడం ఎంత ప్రజాస్వామ్య పద్ధతి అండి. సో దీన్ని విఘ్నులు అనేవాళ్ళు చూసి ఊరుకుంటున్నారు, మేధావులు అనేవాళ్ళు కూర్చుంటున్నారు. ప్రజాస్వామ్యానికి అసలు నోరు కట్టేసి అంటే పార్లమెంట్లో కూడా దీని అంశాన్ని తీసుకొని మాట్లాడదామంటే కూడా వీళ్ళు మాట్లాడనివ్వట్లేదు. సో ఎంతసేపు పార్లమెంట్ వాళ్ళకి మా గెలిపే మా క్రైటీరియా అంటున్నారు. గెలిపే క్రైటీరియా అంటే ఇలా దొంగ లెవెల్లో గెలవడం ఒక గెలుపా? సరే వీళ్ళు ఓడిపోయి గెలిచినట్టు వీళ్ళు గెలిచేవాడికి అసలు మోదీ గారు వాస్తవానికి ఓడిపోయిన ప్రధానమంత్రి. ఎందుకంటే 400 నుంచి 240 వచ్చాడు. మరి చావు తప్పి లొట్టపోయినట్టు గెలిచిన ఆయనకి చెప్పనిచ్చుక ఛాతీ అని మాట్లాడే ఆయనకి ఈరోజు మొత్తాన్ని భారతదేశానికి నమో నమో అని చెప్పుకోవడము, లేకపోతే ఇంకేదో పేరు పెట్టించుకుంటున్నాడప్ప ఈయనకు హరహర అనో లేదా ఇంకేదో ఆయన బిలువదాలు విశ్వగిరువు అని. ఏంది ఈయన దేవుడు చేయడం ఏంది అసలు? కొన్ని కాంట్రవర్సీలు చేసేసుకొని కొంతమందిని ఉన్మాదులను తయారు చేసి మోడీకి అగెనిస్ట్గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అటాకులు చేయడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళని హింసించడము, లేదా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ భయపెట్టించే పరిస్థితులు తీసుకొస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యం అనేది చాలా శక్తివంతమైంది. సో ఎవడు భయపెట్టించినా ఆ ఓటరు ఎప్పుడు కోపం వస్తే వాళ్ళు అనుకున్న దానికి చేయడానికి ఇప్పుడు ఈ కోర్టును నమ్ముకున్నాం కాబట్టి, సుప్రీంకోర్టే దాంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆయనను అభిశంసన తీర్మానం పెట్టాలి అంటే, ఎలక్షన్ కమిషన్ కూడా ప్రశ్నించాలి అంటే పార్లమెంటే దాని వేదిక. పార్లమెంట్లో 2/3 మెజార్టీ కనుక వస్తే కంపల్సరిగా స్పీకరు దానికి ఆమోదం పెట్టి చర్చకు పెట్టాల్సింది, ప్రజల ముందు పెట్టాల్సింది, ఆ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది. సో ఇది ఒక నిజంగా రాహుల్ గాంధీ గారు చేసిన ప్రయత్నమే అనుకోండి, ప్రజల్లో చైతన్యం రావడమే అనుకోండి, లేకపోతే ప్రతి ఒక్కరు తమ ఓటుని గుర్తించడంలో అందరూ కూడా చాలా ఇంపార్టెంట్గా గమనిస్తున్నారు కాబట్టి ఇది చాలా ఒక పెద్ద ట్రెమెండస్ ఒక విప్లవం రాబోతుంది. నా విషయంలో అయితే నేనంటే పెద్ద తుఫాన్ వస్తుందండి పార్లమెంట్లో. ఇది కనుక చర్చకు మొదలు పెడితే వీళ్ళు ఇన్నాళ్ళు ఎలా గెలిచారని. అయితే పరకాల ప్రభాకర్ గారని ఒక అంటే ఎక్స్పర్టు, ఆయన విశ్లేషకుడు. సో ఆయన లెవెల్ ఒక మ్యాగజైన్లో కూడా దీని మీద రాశారు. సాయంత్రం 17 లక్షల ఓట్లని 3,500 ఓట్లు ప్రతి బూత్ లెవెల్లో
రాత్రి 11 నుంచి తెల్లవారు 4 గంటల వరకు కూడా వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి వేశారు. ఓట్లు ఎన్ని ఉంటాయి, ఒక నియోజకవర్గం కానీ ఒక బూత్ కమిటీ కనుక తీసుకుంటే ఆ ఓటు శాతం కంటే కూడా ఎక్కువ ఓట్లు ఎలా పడ్డాయి, అది మనకు కావాలి కదా. సరే, చనిపోయిన వాళ్ళని ఎస్ఐఆర్ ద్వారా తీసేయాలనేది కొన్నిసార్లు చదువురాని వాళ్ళు చాలామంది ఉన్నాం కాబట్టి చనిపోయిన వాళ్ళు డెత్ సర్టిఫికేట్ పెట్టాలి, ఎలక్షన్ కమిషన్లో అది ఫిల్ చేయాలనేది ఈ వీళ్ళు వచ్చి మన దగ్గర 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఆ లోపల పోవాలి ఎవరు, చేయాలి ఎవరు. సో డెత్ సర్టిఫికేట్ కానీ పుట్టిన సర్టిఫికేట్ కానీ, ఆ రోజుల్లో పుట్టిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి సర్టిఫికేట్సే లేవు. ఇప్పుడంటే పుట్టిన సర్టిఫికేట్ ఉంది కాబట్టి మన పౌరసత్వానికి అది ఎవిడెన్స్గా తీసుకుంటున్నాం. కానీ సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది. ఒకవేళ ప్రామాణికంగా మనకు ఇంతకుముందు ఏం చెప్పారంటే ఒక చర్చను కూడా తీసుకొచ్చారు వీళ్ళు ఎంత తెలివిగా. ఏది ప్రామాణికం, నువ్వు పౌరుడివి, ఈ భారతదేశ పౌరుడివి అని అంటే దానికి నేను ఎలా గుర్తుపట్టాలి అంటే, నువ్వు ఫారెన్ పోతున్నప్పుడు మాత్రం నీకు పాస్పోర్ట్ ఉంటుంది, అది కేవలం ట్రావెల్కి అన్నాడు. అనేసి మనని పిచ్చోళ్ళని చేసేసాడు. ఎలా, ఇంక మనకేం లేదు, నువ్వు ప్రూఫ్ చేసుకోవాలంటే నీ శక్తికి మించిన పని మనకి. సో అలాంటి దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీన్ని పాటించాలి. ఏంటంటే ఆధార్ని వీరు లింకు చేసుకొని మన బ్యాంకు ఖాతాలు, మన అన్ని ఆధారాలకి లింకు చేసినప్పుడు మీరెందుకు దీన్ని ప్రామాణికంగా తీసుకోగలరు. ఒకవేళ 2002లో కనుక మన ఓటు కనుక మనం వేసినా కూడా మనది ఏమన్నా మిస్టేక్ వాళ్ళు తీసేసింది కనుక తెలిస్తే మనము ఈ ఆధార్ కార్డును తీసుకొని ఎక్కడి నుంచి వేసామో కనుక ప్రూవ్ చేసుకోగలిగితే మన ఓటు సేఫ్గా ఉంటుంది. ఈసారి ఓట్లను కనుక ఫిల్టరైజ్ చేసి దాన్ని సురక్షితంగా ఉందా లేదని ప్రతి వాళ్ళు చెక్ చేసుకోవాలి. కానీ చేయడం వల్ల ఒక అనుమానం మాత్రం వస్తుంది. ఎందుకు అంటే దొంగ ఓట్లు వేయించడంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారు. ఇప్పుడు గెలుపు ఓటములు అనేది ఒక ఓటుతో కూడా గెలుపు ఓటములు జరుగుతాయి. అలాంటిది ఇప్పుడు వీళ్ళు దొంగ ఓట్లు ఏ టైంలో వేయించారు, అసలు ఓటర్ లిస్ట్ ఎంత, అందులో ఎంఐఎం లాంటి పార్టీ మీద, మైనార్టీ పార్టీతో వీళ్ళు ఎలాగైనా సరే వీళ్ళు మైనార్టీల మీద కక్ష తీర్చుకోవాలనో లేకపోతే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని డైవర్ట్ చేయడానికి కోసమో వాళ్ళని భయపెట్టేయడానికి కోసమో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ తగ్గటం లేదు. ఎందుకంటే మేము ఎప్పుడో వచ్చాము, మా మూలాలు ఇక్కడే ఉన్నాయి. సో మేము ఇక్కడ హిందూ దేశం కిందగానే మేము ఉంటున్నాము, మా పౌరసత్వాన్ని మమ్మల్ని గుర్తించండి అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అందులో ఇప్పుడు ఏ పని చేసినా 10% అధికారుల తప్పే జరగవచ్చు, మన ద్వారా కొన్ని తప్పులు జరగవచ్చు. అంత మాత్రాన ఊరేయరు కదా. ప్రజాస్వామ్యంలో ఫెసిలిటీ చట్టాన్ని వెళ్ళొచ్చు, మనం చట్టానికి అతిథులు గారు ఎవరైనా కోర్టుకు పోవచ్చు, మనం మన పిల్లు వేసుకోవచ్చు, న్యాయం పొందొచ్చు. సో ఇప్పుడు పార్టీలను భయపెట్టియాలనో లేకపోతే అభిశంసన తీర్మానం కింద ఈ జ్ఞానేశ్వర్ కుమార్ అనే వ్యక్తి పేరును ఇప్పుడు నెత్తి పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. ఎవరికి, మోదీకి కానీ. ఎందుకంటే మోడీ చేతిలోనే ఉన్నాడు కదా తోలుబొమ్మలాగా. అందుకే ఈ తప్పు చేశాడు. కాబట్టి ఇప్పుడు జ్ఞానేశ్వర్ కుమార్ చేసిన తప్పులకంతా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే అతని మీద యాక్షన్ కనుక తీసుకోకపోతే వీళ్ళు ఇప్పటిదాకా గెలిచినవన్నీ కూడా రద్దు చేయాలి. ఈ గెలిపే కాదు. ఎందుకంటే వీళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేసి ఎట్లా బతుకున్న వాళ్ళు, ఇప్పుడు సపోజ్ మీకు అగెనిస్ట్ ఉన్న వాళ్ళు ఓట్లు తీసేయడంలో కానీ, లేదా వాళ్ళు అనుకూలంగా ఉన్న వాటి దగ్గర ఈవీఎంలో దగ్గర కానీ ట్యాంపరింగ్లు చేయడంలో కానీ, ఇవన్నీ కూడా చాలా పక్కడబంది వ్యూహంతో గెలిచాడు. దానికి సిగ్గు లేకుండా ఏం చెప్పుకుంటారంటే వీళ్ళు, మా మోదీ గెలుస్తున్నాడు. ఎక్కడ గెలుస్తున్నాడు? వేయించుకొని గెలుస్తున్నాడు, లేకపోతే కొనుక్కొని గెలుస్తున్నాడు. నీ ఓటు నువ్వు బతుకుండగానే నీ ఫోన్ లిస్టులో ఓటర్ లిస్ట్లో నీ పేరు లేనప్పుడు నువ్వు ఎట్లా గెలిచినోడికి ఎందుకు లెక్క అవుతావు నువ్వు? సో ఇప్పుడు మళ్ళీ జమిలీకి పెడుతున్నాడు. ఇప్పుడు నల్ల చట్టాలు 4-5 మొన్న ఏం చేశాడు, మహిళా బిల్లుని పెడతామన్నాడు. రెండోది ఎప్పుడో అయిపోయింది, అది దాని ముందుకు పెట్టి అభిశంసన గురించి మాట్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇటు మహిళా బిల్లు మీద, జమిలీ ఎన్నికల మీద, మొత్తం నియోజకవర్గాల పునర్విభజన మీద, మొత్తం బిల్లుల మీద ఫోకస్ పెట్టింది. ఎట్లా చూస్తారు? ఇది కూడా ఒక పెద్ద కుట్రనే. ఇప్పుడు మహిళా బిల్లు ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది. అప్పుడే రాజ్యసభలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మనే పెట్టింది దాన్ని. అక్కడి నుంచి దాన్ని ఎప్పుడు 33% రిజర్వేషన్ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే స్థానిక ఎన్నికల్లో పెట్టడం జరిగింది. సో 33% ఉన్న మాకు ఆ బిల్లుని ప్రపోజల్ పెట్టింది మనమే, దాన్ని మనం ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేస్తుంది మనమే కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఈ దేశ రాజకీయాల్లో మహిళలు 50% ఉన్న మహిళలు ఓటు బ్యాంక్గా మారడానికి, ఒక శక్తిగా మారడానికి ఈ ఓటును ఉపయోగించుకోవాలంటే కరెక్ట్గా జనాభాలో 50% ఉన్న వాళ్ళకి ఈ మహిళా బిల్లు కనుక వస్తే ఈ మోదీ కుట్రలో భాగంగా ఒక ఎస్సీకో ఒక బీసీ మహిళలకు అన్యాయం జరగబోతుంది. ఆ రోజు నుంచి ఈ రోజులో కూడా దీన్ని వ్యతిరేకించారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదన్న వాళ్ళు దొంగలండి, నిజంగా చెప్తాను. అందులో వచ్చేవాళ్ళు ఎవరు? ఒక బీసీ రాదు,
ఒక ఎస్సీ రాదు, ఒక బడుగు బలహీన వర్గాల వాళ్ళు రారు. వాళ్ళు అనుకున్న రాజకీయ నాయకుడు పెళ్ళామో, లేకపోతే బాగా అగ్రకులాల వాళ్ళు, లేకపోతే అన్ని రకాలుగా మోదీకి ఉన్న ఏ అదానీ అంబానీ స్పాన్సర్షిప్లో వెనక నుంచి ఉన్న వాళ్ళు వస్తారు. కానీ నిజానికి మన వాళ్ళు ఎవరు వస్తారు? అందుకనే మనం ఏమన్నాము, ఉన్న వాటిలో పాపులేషన్ బేస్లో ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, రేవంత్ రెడ్డి గారు కుల ప్రాతిపదికన జనాభా సేకరణ చేయించాడు. అంటే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత ఓట్లు పడాలి అనేది న్యాయపరంగా జరగాలి. ఇంకా ఇన్నాళ్ళు 75 సంవత్సరాలు దాటిపోయినాక కూడా అట్టడు స్థాయి వాళ్ళకి అధికారాలు రావట్లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రాజ్యాధికారం కింది వరకు వెళ్ళాలి, కానీ ఇలా కింది వరకు చేరనీయకుండా కుట్రలో భాగంగా ఈ మహిళా బిల్లుని పెడతామంటున్నారు. మేము దాని ఏమంటున్నాము, మా తెలంగాణ నుంచి చేసిన ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే చేశాడో దాన్ని ఆ రకంగా యావత్ భారతదేశం అంతా చేయండి. ఇప్పుడు జనాభా సేకరణే కాదు, అందులో కులపరంగా కూడా చేయమంటున్నాం. ఎందుకు చేతనవ్వట్లేదు మోదీకి? సో అది కనుక చేస్తే క్లియర్ కదా, క్లిస్టర్ క్లియర్ కదా. అప్పుడు అధికారంలో మా వాళ్ళ ఓటు ఎంత, మేము ఓటు బ్యాంక్ కాదు, మొత్తం 70% నుంచి 80% ఉన్న బడుగు బలహీన వర్గాలదేమో ఓట్లు మావి, సీట్లు కొంతమంది అనుభవిస్తున్నారు. సో అందులో వచ్చిన వాళ్ళు ఎవరు? ఏ కార్పొరేట్ లెవెల్ ఉన్నోళ్ళో, లేదా ఎవడో బాగా బిజినెస్ మ్యానో వాళ్లే రాజకీయంలో రాణిస్తున్నారు తప్ప పేదవాడు అవసరాలను గుర్తించి వాడు చట్టసభల్లో మాట్లాడాలంటే ఏ పార్టీ కూడా అవకాశాలు కల్పించకుండా లేకపోతున్నారు. దానికి కారణాలు ఏంటి? ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవాలంటే ఈ మహిళా బిల్లును ముందు పెట్టేసి మేము మహిళల కోసం చేస్తున్నామని దొంగ కన్నీరు కారుస్తున్నారు. అంతేకాకుండా డీలిమిటేషన్, ఇది ఇంకా పెద్ద దేశానికి చాలా నష్టం అండి. అందులో మనకి సౌత్కు చాలా నష్టం జరుగుతుంది. ఎలా? ఎందుకంటే నార్త్లో రాబోయే దాంట్లో ఇప్పుడు యోగి ఉన్న ఉత్తరప్రదేశ్లో అత్యధికమైన జనాభా కలిగిన రాష్ట్రం మీదనే ఉందంటే ఉత్తరప్రదేశే. ఇప్పుడు ఆల్రెడీ మన సౌత్ నుంచి ఎంతమంది ఎంపీలు గెలిచినా, అది బీజేపీ నుంచి గెలిచినా లేకపోతే కాంగ్రెస్ నుంచి గెలిచినా, ఇంకా ఎవరు గెలిచినా కూడా వీళ్ళ ప్రాధాన్యత ఉండదు భవిష్యత్తులో. ఎందుకు ఉండదు? వాళ్ళు చెప్పే దొంగ మాట ఇంకేంటంటే పెరుగుతాయండి ఎంపీ స్థానాలు అంటాడు. ఎలా పెరుగుతాయి? మనం ఎంత పెరిగినా మన 10% కూడా ఉండదు. మనకు వచ్చే సంఖ్య కంపేర్ చేసుకుంటే ఉత్తరప్రదేశ్లో నార్త్ సైడ్ చూసుకుంటే హయ్యెస్ట్ వాళ్ళకే వస్తున్నప్పుడు వాళ్ళకి మనం ఓటు బ్యాంక్ లాగానే ఉంటాం మళ్ళీ కూడా. అలాంటప్పుడు మనకు లాభం ఏంది? పెరిగితే ఏం చేసుకొని 4 గీక్కొని కూడా పనికిరారు మన ఎంపీలు. అది బీజేపీ కానివ్వండి లేదా కాంగ్రెస్ కానివ్వండి. మనమేమంటున్నాము, దాన్ని కులాల పరంగా చేయండి, అలాగే ఆ సంఖ్య ఎక్కువ ఉన్న వాళ్ళని ఇప్పుడు చెయ్యొద్దు, ఇది చేసినాక చేయండి అంటున్నాం. కానీ ఏమంటున్నాడు, జమిలీ ఎలక్షన్స్ అంట, ఒక దేశము ఒకసారి ఎలక్షన్స్ అంట. ఎలా కుదురుతుంది? అంత ఈజీనా? దేశం యావత్తు మొత్తం కూడా ఎలక్షన్ ఒకసారి నిర్వహించడం ఎంత కష్టమైన పని. ఇప్పుడు మనం ఒక రాష్ట్రాల్లో నిర్వహించాలంటేనే చాలా కష్టం ఎలక్షన్ కమిషన్లకి. అలాంటిది ఒకే పక్షంగా చెయ్యాలంటే ఈ దొంగలకి ఇప్పుడు దొరికిపోతున్నారు కదా ఈ బీజేపీ గవర్నమెంట్. అందువల్ల ఏం చేస్తారు, జమిలీ బిల్లులు కూడా పెట్టేస్తే, ఉన్న పరంగా డిజాల్వ్ చేసి పడేస్తే, మళ్ళీ ఇవే సేమ్ తప్పులతోటి గెలవడం అయితే గెలిచేస్తాం, తర్వాత ఏమన్నా కానివ్వండి. ఆ తర్వాత దేశాన్ని ఆల్రెడీ అమ్మేశాడు, అమెరికాకి అమ్మేశాడు, అదాని అంబానీకి అమ్మేశాడు. మొన్న కట్టాడు కదా విమానాశ్రయం, చెర్లపల్లి ఉంది కదా రైల్వే స్టేషన్ కట్టారు. తర్వాత అక్కడ అంత వర్కులు కొన్ని అదాని వాళ్ళకి ఇచ్చారు, కొన్ని వర్కులు అన్నీ కూడా వర్షం పడి మొత్తం లీకేజీలు అవుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు నేషనల్ హైవేస్ రోడ్లు వేశాడు, చూస్తే ఏమవుతుంది, మొత్తం అన్ని గుంతల రోడ్లే. మరి ఆ నితిన్ గడ్కరీ గురించి ఎవరైనా చూస్తే ఆయన మాట్లాడే మాటలు చూస్తే అబ్బా ఎంత మంచోడు అనుకున్నాం. కానీ చూస్తే ఆయన చేసిన నేషనల్ హైవేస్ కాకుండా ఆయన చేసిన కాంట్రాక్ట్లకు ఇచ్చిన పనులు చూస్తే ఎంత పనికి మాలే ఉన్నాయి. చస్తున్నారు ఎవరు? పేదవాడు. అంతేకాకుండా నితిన్ గడ్కరీ లాంటి సెంట్రల్ మినిస్టర్ ఉండి దేశంలో ఇంకో పెద్ద నష్టం చేస్తున్నాడు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోడు. ఎందుకు తీసుకోడంటే ఆయన ఈథియం అని ఒక అంటే ఇథినాల్ తోటి పెట్రోల్లో కలుపుతున్నాడు ఆయన. దాన్ని ఎలా ప్రమోట్ చేసుకున్నాడో, పబ్లిసిటీ చేసుకున్నాడంటే, పెట్రోల్లో ఇది కలపడం వల్ల మీకు మైలేజ్ పెరుగుతుంది, పెట్రోల్ ధర తగ్గుతుంది, మనం దీన్ని వాడాలి ఖచ్చితంగా అని ఈయన సెంట్రల్ గవర్నమెంట్ మోదీని మస్కరా కొట్టి కొడుకు పేరు మీద ఇది పెట్టాడు. ఇప్పుడు E20 అనేది కనుక మనం ఆయిల్ కనుక పోసుకున్న వాళ్ళందరూ కూడా ఆ వెహికల్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి, ఇంజన్ పాడైపోతున్నాయి, మైలేజ్ పోతుంది, రస్ట్ వచ్చేస్తుంది. దాని మీద మొన్న రీల్స్లో నేను చూశాను చాలామంది, ఆయన ఎంత బాగా చెప్తున్నాడు. దొంగతనం చేసినాడు ఒప్పుకుంటాడా? ఏమంటున్నాడు తెలుసా, నా తప్పు కాదండి, ఆ కారు ఇచ్చిన డీలర్ వెళ్ళి అడగండి, కారు అమ్మిన వాడిని అడగండి అంటే. సిగ్గుండాలి అడగడానికి. ఒక సెంట్రల్ మినిస్టర్ ఉండి ఒక కొడుకును కోట్లు సంపాదించాలన్న దురుద్దేశంతో నువ్వు పేద ప్రజలు పాపం వాడు ఎంతో కష్టపడి కొనుక్కుంటావు ఒక వెహికల్, వాడు రష్టపడి వాడు చెత్తబుట్టలో పడేసిన వాళ్ళు చేస్తే నువ్వు ఇన్సూరెన్స్ అని అడగండి,
లేకపోతే అది ఇవ్వండి అని అంటున్నాడు. అసలు బ్యాన్ చేసి పడేయాలి, మనకు అవసరం లేదు. దానికి తోడు ఈవీ వెహికల్స్ పెడుతున్నారు. ఈవీ వెహికల్స్లో కూడా ఇప్పుడు కూడా పాయింట్స్ లేవండి ఎక్కడ. మనకు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే పాయింట్స్ లేవు మనకి. రకరకాల ఈవీ వెహికల్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. దాంట్లో గవర్నమెంట్ నుంచి ఇచ్చి గ్యారంటీ ఇచ్చేది మనం ఉందా? ఎక్కడ బస్సులు కాలిపోతున్నాయి, ఎలక్ట్రికల్ బస్సులు కాలిపోతున్నాయి, స్కూటర్లు కాలిపోతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం ఖాళీ తీసుకొచ్చి పెట్టడమే ప్రజల మీద దొబ్బడమేనా? మరి వాటి సేఫ్టీ గురించి చూడవలసిన బాధ్యత ప్రజల మీదకి లేదా? ఇప్పుడు ఎవరు కొనాలని నన్ను కొనమంటారు చాలామంది. అక్క నువ్వు కూడా కొన్నా, నేను కొనానన్నా ఈవీ వెహికల్. ఎందుకు కొనాలి? నాకు గ్యారంటీ లేదు. దానికి ఛార్జింగ్ పాయింట్స్ లేకపోవడం కానీ, ఎండాకాలంలో చలికాలంలో నువ్వు ఛార్జింగ్ పాయింట్స్ లేకపోతే మనకు అది ఛార్జింగ్ అవ్వదు. వర్షం వచ్చే కరెంటే లేదనుకో, ఎట్ట మనం మూవ్ అవుతాం? రెండోది, ఈ వాతావరణానికి ఇప్పుడు ఎలినో వచ్చింది. ఈ వాతావరణానికి ఇంజన్లని మామూలు ఇంజన్లే బాగా వేడైపోతున్నప్పుడు బ్యాటరీలు ఉంటాయా? పేలిపోతాయి. అంటే నువ్వు ఎక్కడో ఒక దగ్గర నీ పనిని ఆపేసి నువ్వు కోల్డ్ అయినాక వెళ్ళాలి. అది మనకి ఉన్న పాత పద్ధతిలో ఉన్న వెహికల్స్లో ఈ ప్రాబ్లం లేదు. అంటే వీళ్ళు దేశాన్ని ఎలా దోచుకోవాలి, ఎలా డబ్బులు సంపాదించుకొని ప్రజలు మోసం చేయాలి, పేదవాళ్ళని మోసం చేయాలని కంకరం కట్టు. సిగ్గులేకుండా 60,000 లక్షల మందికి మేము రైస్ ఇస్తున్నాము, సన్నబియ్యం ఇస్తున్నాం అంటే దారిద్ర్య రేఖలో జనాలు కిందికి ఉన్నవాళ్ళు కిందికి వచ్చారా, ఇంకా కిందికి పోయారా? మేము ఇంతమందికి బియ్యం ఇస్తున్నారంటే నువ్వు వచ్చినాక దరిద్రంగా మేము పేదరికం ఇంత కిందికి పోయిందిరా బాబు. ఎవరు లేరని చెప్పాలి కానీ మేము ఎప్పటికీ బియ్యం ఇస్తున్నాము, అది మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చాడు కాబట్టి మోడీ ముఖం వేయండి, బొమ్మ వేయండి అని ఆ నిర్మలా సీతారామన్ అంటే ఆమె మా ఫైనాన్స్ మినిస్టర్, ఆమె తెలియదు కానీ ఆ మంత్రి మా పెట్టినప్పటి నుంచి దేశంలో ఉన్న ఒకప్పుడు బడ్జెట్ అంటే మనం అందరం టీవీల ముందు కూర్చునే వాళ్ళు, మా నాన్నల జమానా అప్పటి నుంచి కూడా, కానీ మా జమానాల వరకు కూడా. ఇప్పుడు చూస్తే ఆమె ఇంత పుస్తకం పట్టుకొని వచ్చి ఆమె 1 గంట లోపల చదివి ఆ గంటకే ఆమె ఫెయింట్ అయి పడిపోయింది. ఆ మధ్యకాలంలో చూసిండ్రా మీరు? అంటే ఆమె చెప్పింది ఎంత తప్పో, ఆమె చెప్తుంది ఎంతవరకు ఈ భారత ఆర్థిక వ్యవస్థను ఎంత చిన్నభిన్నం చేసింది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది. అసలు ఎక్స్పోర్ట్ పోతే మన వాటికి చేసుకునే తెలివి ఉందా మన దేశానికి? మోదీ అంటే మీరు తక్కువ వాడండి, ప్రయాణం చేయకండి, మీరు బంగారం కొనకండి. నీ బంగారం నీ కష్టాలతో కొనుక్కున్న బంగారాన్ని నీ సేఫ్టీ లాకర్ నుంచి మాయం చేస్తున్న దొంగ. బ్యాంకులను మొత్తం కంట్రోల్ పెట్టుకున్నాడు, నేషనల్ బ్యాంకులు కంట్రోల్ పెట్టుకున్నాడు. ఎవడన్నా ఉన్నాడా? వాళ్ళని కంట్రోల్లో పెట్టేసుకున్నాడు. ప్రజలకు అసలు ఎక్కడ పెట్టుకోవాలి ప్రజలు? వాడి కష్టాన్ని దోచుకోవడానికి వచ్చిన దొంగ. నాకు పెళ్ళాం పిల్లలు లేరు కాబట్టి నాకు నేను దేశం కోసం ఉన్నట్టు, పెళ్ళాం పిల్లలు లేనోడు ఇన్ని దేశాల్లో ప్రధానమంత్రి నీకు ఈడ ఓట్లు వేస్తే నువ్వు ఇక్కడున్న ప్రజల కష్టాలు చూడరా నాయన అంటే, నువ్వు పోయి మొత్తం దేశమంతా దేశ దిమ్మర్లాగా తిరుక్కుంటా అవేవో ఆర్టిఫిషియల్ ఏఐ తోటి ఉన్న అవార్డ్స్ తీసుకొని దేశంలో ఎంత గొప్ప పని చేస్తున్నాడని ఈ భజనగాళ్ళు వీళ్ళు చెప్పడము. అదంటే దేశానికి ఏ ముద్రిస్తారా నాయన? ఇక్కడ రేట్లు తగ్గించాలా, ధరలు తగ్గించాలా, పేదవాడికి ఇన్ని కష్టాలు పడి పిల్లలు చచ్చిపోతున్నారు, ఉద్యోగాలు ఇస్తున్న మొహమేది మీది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నావు, రైతులకు గిట్టుబాటు ధర ఇది. ఈరోజు ఎంతో దేశంలో 70% ఉన్న మన యూత్ను ఇంతమందిని అగ్నిపది పెడితివి, వాళ్ళని నాశనం చేస్తేవి. ఏదో ఒక్కటన్నా మంచిగా ఉందా? వచ్చిన తర్వాత ఈ దేశానికి మోదీ వచ్చిన తర్వాత మనది 0 లెవెల్లో పడిపోయింది ఆర్థిక వ్యవస్థ. రూపాయి విలువ పడిపోయి అమెరికా వాడికి అమ్ముకొని, నువ్వు అమ్ముకోపోయి నువ్వు అమ్ముకో, నీకేమైనా తాకట్టు పెట్టుకో, కానీ దేశ ప్రజల్ని తీసుకుపోయి వాళ్ళకి అమ్మేసి వాళ్ళు ఏది చెప్తే నువ్వు క్రూడ్ ఆయిల్ కొనొద్దు, నువ్వు రష్యాతో కొనొద్దని వాళ్ళు ఎవరండి మనకు చెప్పడానికి? సో ఇలా ఏ పరంగా చూసినా ఈ దేశాన్ని మనని ప్రశాంతంగా బతకనివ్వకుండా ఈ కాక్రోచ్ లాంటి వాళ్ళు పాపం పిల్లలు చేస్తున్న దాన్ని కూడా చూడలేక, వాడిని ప్రధాన అనే మంత్రిని వాడిని తీసేయలేక, ఎందుకంటే వాడు తీసేస్తే వీడు తప్పు ఒప్పుకున్నట్టు అవుతుందని వాడిని మెయింటైన్ చేస్తూ బుల్డోజర్ తొక్కించి రైతులను చంపినా ఏ దాని మీద యాక్షన్ లేదు. ఏమనంటే పొద్దున 1 నెలలో 4 టూర్లు. ఈ దేశ సంపదనంతా 1000 కోట్ల రూపాయలు పర్ డే రోజు వాడుకునే మోదీ ఖర్చును కనుక చూస్తే ఈ దేశ జనాభాలు ఎంత దోచుకొని తింటున్నాడో చూడండి మీరు. అమిత్ షా పక్కన ఒక లోటి, ఈయనదొక లోటి. ఆయన కొడుకు అంట క్రికెట్ దానికి ఏదో ఉన్నాడంట ఆయన చూస్తే జంతువుని చూసినట్టే ఉంది. ఈయన ఒక క్రిమినల్ జంతువు, ఆయన ఒక జంతువు. ఈ జంతువులు 2 పోయి దానికి ఒక చైర్మన్లు, దాంట్లో లూటిమారు, దాంట్లో పెద్ద స్కాములు. ఏంది ఇది? నాకు అర్థమయ్యే తెలియదు. మనుషులు ఉన్నామా చచ్చిపోతున్నామా మనకు నోరు లేదా? ఎంతమందిని చంపుతాడండి వ్యతిరేకిస్తే? నాకు అర్థం కాదు. మా కాంగ్రెస్ పార్టీని మీరు అసలు పవర్లోనే రారు, మీకు అది ఇదే లేదు. ఎప్పుడో చచ్చిపోయిన నెహ్రూను ముదిరిగా వేసుకుంటారు శాతగానోళ్ళు, ఎప్పుడో దాన్ని తీసి పెడతారు. అసలు మేమే లేకపోతే మీరెక్కడ ఉంటారా నాయన? నువ్వు ప్రధానమంత్రి ఎక్కడ అవుతుంటివి?
నీ ప్రభుత్వం ఏడొస్తుండే మా గాంధీ, మా నెహ్రూ, మా ఇందిరమ్మ మేము లేకపోతే నీ గవర్నమెంట్ అసలు వచ్చి సచ్చేదా? నువ్వు ఇక్కడ మంచిగా ఫ్లైట్లకి తిరుగుతున్నావు, పోయి ఇట్లా హగ్ చేసుకుంటున్నావు, ముద్దులు పెట్టుకో. వాడు ఇవ్వకపోయినా సరే నా హగ్ తీసుకుంటున్నాడు. ఏంది ఇది? సిగ్గు తీసి పడేస్తున్నాడు. ప్రధానమంత్రి అంటే ఎంత డిగ్నిఫైడ్గా ఉండాల్సిన దాన్ని వ్యవస్థను మొత్తం నాశనం చేసేసాడు. నాయన తండ్రి, ఈ దేశాన్ని నుంచి ఈ మోదీని తీసి పంపించేస్తే, ఇంటికి పంపిస్తేనే తప్ప దేశ్కు బచానే కాయ. మోడీకు హటావో, దేశ్కు బచావో. ఇది మొత్తంగా ఎలక్షన్ కమిషన్ నిజంగా వాస్తవానికి అటానమస్ బాడీ, స్వాతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉండే. కానీ దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఈరోజు ఈసీ ఉంది. అందుకోసమే ప్రతిపక్షాలు కూడా ఇటు ఓటర్లను కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అయితే మాత్రం ఇక పార్లమెంట్లో మరోసారి ఈ ఎన్నికల కమిషనర్ పైన అభిశంసన చేయబోతున్నారు. మరోవైపు దేశంలో ఎస్ఐఆర్ పేరుతో అయితే మాత్రం కోట్లలో ఓట్లు అయితే మాత్రం పోతున్నాయి. ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటారో ఆ ఓట్లను తీసేయడం, అనుకూలంగా ఉన్న ఓట్లను కూడా యాడ్ చేసే ప్రయత్నం అయితే మాత్రం ఈసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఒక్క ఎలక్షన్ల విషయంలో ఇటు బ్యాలెట్ విధానము, ఇటు ఈ ట్యాంపరింగ్ విషయంలో మాత్రం ఒకవైపు బ్యాలెట్ పైన ప్రజలందరూ కూడా కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మాత్రం వీవీప్యాడ్ విషయంలో మాత్రం ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్యాడ్ సంబంధించిన స్లిప్లు ఉండట్లేవు. అలాగే మొత్తం ఎన్నికల ప్రాసెస్ మొత్తం కూడా భ్రష్టు పట్టేలాగా కేంద్ర ప్రభుత్వ విధానం ఉంది. దాంతోపాటు ఇక నిరుద్యోగము, ఇక అన్ని రకాలుగా మొత్తం కూడా ఏ రకంగా చూసినా మాత్రం దేశం ఈరోజు అయితే మాత్రం అసలుకు కేంద్ర ప్రభుత్వము ఒక నియంతృత్వ పాలన చేస్తుంది. ప్రజలను పట్టించుకోకుండా విదేశీ పర్యటనతో మోడీ మొత్తం కూడా జల్సా చేస్తున్నారు. ఇకనైనా తప్పకుండా ప్రజల్లో ఇక మార్పు వస్తుంది. తప్పకుండా భవిష్యత్తులో అయితే మాత్రం బుద్ధి చెప్పే రోజులు వస్తాయని కూడా పుష్పలీల గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే మాజీ మంత్రి చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.